హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మెంతికూరతోటి స్నాక్స్ తయారు చేసుకుందాము. మెంతికూర కూడా ఆరోగ్యానికి మస్తు మంచిది. పిల్లలు కొందరు మెంతికూరతో కూర ఇట్లా వండితే చేదు ఉంటుందని తినరు కదా, అటువంటి వాళ్ళ కోసం ఇట్లా మెంతికూరతోటి మంచి రుచికరంగా ఉండే స్నాక్స్ తయారు చేసి పెట్టుర్రి. ఈ స్నాక్స్ చేదు ఉండయి. ఈ స్నాక్స్ పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్త సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయండి. ఇక ఈ మెంతికూర స్నాక్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక 4-5 కట్టల మెంతికూరని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ మెంతికూర ఆకులు తెంపుకొని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని మరీ మెత్తగా కాకుండా మామూలుగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక గోధుమ రవ్వను గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు ఒక 2 ఆలుగడ్డలను మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఆలుగడ్డలను వీడియోలో చూపిస్తున్నట్లు తురుములాగా గీరేసుకోవాలి. గీరేసుకొని ఈ తురుమును కూడా కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని దీంట్లో సగం పావే నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక చిన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు, కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేపుకోవాలి. ఇవి నూనెలో వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసి వీటిని కూడా మళ్ళీ ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేపుకోవాలి. ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అట్లనే పావు చెంచాడు కొంచెం కచ్చపచ్చ దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ నీళ్ళని ఒకసారి మరగనియాలి. నీళ్ళు ఒకసారి మరిగినాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న గోధుమ రవ్వ వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ గోధుమ రవ్వ నీళ్ళల్లో మంచిగా కలిసిపోయి ఉండలు లేకుండా ఒక ముద్దలాగా అయ్యేదాకా ఊకే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. గోధుమ రవ్వ మనకు ఒక ముద్దలాగా అయింది కదా, ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకొని కొద్దిసేపు చల్లారనియాలి. ఇక మనకు గోధుమ రవ్వ చల్లబడ్డది కదా, ఇప్పుడు దీంట్లో మనం పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ తురుము వేసుకోవాలి. అట్లనే చిన్న కట్ చేసుకున్న మెంతి ఆకులను వేసుకోవాలి. అట్లనే ఒక 3 చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి వేసుకోవచ్చు. ఏమైనా పిండి కూడా వేసుకున్నాక వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక మనం పిండిని మంచిగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపించినట్లు గుండ్రగా పొడుగ్గా తాల్చుకోవాలి. బాగా దొడ్డు కూడా తాల్చుకోవద్దు, మామూలు మందంతో, ఎందుకంటే మనం తాల్చుకోవాలి కదా. ఇక మీరు ఇట్లనే తాల్చుకోవాలని లేదు, వడల్లా కూడా గుండ్రా కూడా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చిన ఆకారంలో వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే వీడియోలో చూపించినట్లు తయారు చేసుకుంటున్నా. ఇక పొడుగ్గా దాల్చుకున్నాక ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చాకు తోటి చిన్న సైజు ముక్కలా కట్ చేసుకోవాలి. ఇట్లనే పిండి మొత్తం తయారు చేసుకోవాలి. ఇక పిండిని మొత్తం మనం ఇట్లా తయారు చేసుకున్నాక ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనెను మంచిగా వేడి చేసుకోవాలి. నూనె వేడైనాక మనం తయారు చేసుకున్న ఈ మెంతి స్నాక్స్ను ఒక్కొక్కటి కడాయిలో వేసుకోవాలి. మనం కడాయిలో వీటిని వేయంగానే కొంచెం అంటకపోయినట్టు ఉంటాయి. అవి కొంచెం కాలినాక ఒకసారి చెంచాతోటి కలుపుకుంటే ఒకదానికొకటి అంటకపోకుండా ఉంటాయి. ఇక స్నాక్స్ అన్నిటిని కడాయిలో వేసుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే వీటిని అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇక ఈ మెంతి స్నాక్స్ ఇక ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇక 2 వైపులా మంచిగా కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన మెంతి స్నాక్స్ తయారైపోయినాయి. ఇవి చేదేమి ఉండయి, పిల్లలైతే మంచి ఇష్టపడి తింటారు. పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. రుచి అయితే మస్తు మంచిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మెంతి స్నాక్స్ని తయారు చేసుకొని చూడుర్రి.
ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ కూడా చేయండి.